నిన్న విన్నాం కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క స్పీచ్. ఇది ఈయన గురించి ఏది మాట్లాడడానికైనా నాకు పూర్తిగా సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయనను ముఖ్యమంత్రి చేస్తే ఇవన్నీ జరగబోతాయి అని చెప్పిన ఏకైక వ్యక్తిని నేను. అలా చెప్పినందుకు నన్ను సస్పెండ్ చేసిండ్రు, అది వేరే విషయం. కానీ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన కాంచెలి రాష్ట్రము అనేక మార్లు ఆర్థిక పరమైన ఒడిదుడుకులకు పాల్పడ్డది. ఆ విధంగా ఆ పరిస్థితులు వచ్చినాయి. అయినా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇంత నిసిగ్గుగా ఓపెన్గా నన్ను కోసినా కానీ రూపాయి వెళ్ళది అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండ్రు, పార్టీలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఈరోజు పార్టీ కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఇప్పుడు ఉద్యోగులను కూడా బ్లాక్మెయిల్ చేస్తాం. ఈయన పథకాలు పెట్టే ముందు ఎవడు అడిగిండు అబ్బాయి నన్ను పథకాలు పెట్టమని? పథకాలు పెట్టే బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగుల పైన ఉంది అని అంటాడు ఈయన. ఒకసారి వినండి నేను ఏమన్నా. ఈ రోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈ రోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ గురించి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు గాని, రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, ఉచిత కరెంటు గాని, షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గాని, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి 100%. ఇప్పుడు ఆయన ఏమంటుండ్రు? పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రా వాళ్ళు చేయడానికి? నువ్వు ఇచ్చినావు, మీరు ఇచ్చిండ్రు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలపైన దేనిపైన కూడా ఒక రోజు కూడా నువ్వు ఉద్యమం చేయలే. నా కాళేశ్వరం మీద చేయలే మీరు పూర్తి ఉద్యమం, నా మిషన్ భగీరథ మీద చేయలే, నా ధరణి మీద చేయలే, నా దళిత బంధు మీద చేయలే. ఏ ఒక్క దానిపైన న్యాయమైన పోరాటం కానీ, ప్రజలలో పోయి మాట్లాడడం కానీ మీరు ఏ ఒక్కటి కూడా కార్యక్రమం పూర్తి చేయాలి. గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఒక బంధు పిలిపియాలి మీరు. ఏం ఉద్యమం మేమేం చేయకుండా ఈరోజు ఫ్రీగా సీట్ ఎక్కుతున్నామంటే రేపు ఎవరు మాసం కార్యకర్తల పేరు వస్తుందని చెప్పి ఒక 6 పథకాలు నీవు నీ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా సంతకాలు పెట్టొద్దు. నేను ఈరోజు డబ్బులు లేవని చెప్తుండ్రు. ఇవి పథకాలు ఎవరు చేసే పథకాలు ఇవి? నేను ప్రతి పాయింట్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈరోజు ఇంకో రాష్ట్రంలో శాంతి భద్రతలు 100% ప్రపంచ స్థాయిలో పోటీ పడి అమలు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టింది ఈయననే అంటాడు. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఈయననే అంటాడు. ఈరోజు మీరు శాంతి భద్రతలు అంటే కేసులు తక్కువైనాయి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలకు ఆదాయం తక్కువైంది కాబట్టి ఈరోజు తాగుడు తక్కువైంది కాబట్టి కొట్టాడలు తక్కువైనాయి, నేరాలు తక్కువైనాయి. అంతకుమించి నువ్వు చేయడం వల్ల ఏదో జరిగిందని చెప్పడం మాత్రం ఇది పూర్తిగా దివాలా కోరుతనము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఆర్థికంగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. అవును, నువ్వు దొంగల లెక్క చూడకుంటే ఎవరంటేనే అదే కదా చెప్పేది. దావోస్కు పోతే నీ ముఖం చూసి ఎవరు రూపాయి ఇయ్యారు, ఎందుకని దొంగలు చూసినట్టు చూస్తారని. నువ్వు చెర్లపల్లి జైలుకు నువ్వు దొంగ పని మీద పోయినావు కదా, ఓటుకున్నావు దొంగ పని మీద పోయినావు కదా. దొంగను చూసినట్టు చూడకుంటే దొరను చూసినట్టు చూసి నీకు లోన్ ఇస్తారా? నీకు ఏం చూసి లోన్ ఇస్తారు? నీకు దొంగను చూసినట్టే చూస్తారు. లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా కరెక్ట్ ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. కరెక్ట్. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటప్పుడు అప్పు పుట్టట్లేదు. ఎవరు
రైట్ ఓకే ఇక చాలు ఈయననే మొత్తం ఒప్పుకున్నాడు. నేను దొంగని అనుకుంటున్నాడు, చూస్తే చెప్పులు ఎత్తుక పెట్టడం లెక్క ఉన్నాను అనుకుంటున్నారు. ఈయన చూస్తే ఎక్కడ రూపాయి ఇస్తలేదు అంటారు. రూపాయి బుట్టది అని చెప్పి కూడా బాధాప్త ఆయన చెప్తున్నానంటే ఈయన ముఖ్యమంత్రి, నీకు మళ్ళీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే ఉంటా అని అంటాడు. అరే నీతో ఒక్క సంవత్సరం బరాబర్ కాలే 10 ఏళ్ళు ఉంటావు నువ్వు వెంటనే రాజీనామానన్నా చేయాలి. ఈరోజు రాష్ట్రం దివాలా కోరుతనం అయిపోయింది. నేను ఎక్కడికైనా అప్పు కోసం పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నన్ను ఎవరు కూడా దొరను చూసినట్టు చూస్తలేరు. ఈరోజు నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తుండ్రు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా అనర్హుణ్ణి అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు. నువ్వు చేత కాకపోతే రాజీనామా చేయి. ఎందుకు రాష్ట్రాన్ని నాగం చేస్తావు నువ్వు? ఎందుకు ఈరోజు నువ్వు సంపాదన లేదు, కేవలం అప్పులపైనే ఆధారపడుతున్నావు అంటే అది పాలనే కాదు. గత ప్రభుత్వం చేసిందే నువ్వు చేస్తున్నావు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది. నువ్వు ఏం చెప్పినావు? ఐఆర్బి కంపెనీకి రింగ్ రోడ్డు పైన రోజు 2 కోట్ల లాభం ఉంటుంది, అది వాళ్ళకి ఇస్తా అనంటే వాళ్ళకు ఆయన ఇచ్చిన పోయిన మహాత్ముడు ఎవరు మిస్టర్ ది గ్రేట్ కేసీఆర్ గారు. మరి నువ్వు విజిలెన్స్ కేసు వేసి వాపసు తెస్తాను కదా, ఇవాళ రోజుకు అది 3 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుంది. మరి అది వాపసు తీసుకోవాలి కదా. ఈరోజు అదే కాదు, నీకు ఈరోజు హైడ్రాతో ఇల్లు కూలగొట్టడం వల్ల నీకు అమ్మకాలు బంద్ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు తక్కువైపోయినాయి, ఈరోజు నిర్మాణాలు తక్కువైపోయినాయి. ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది నీకు? ఆదాయ వనరులు మొత్తం నీవే దెబ్బ తీసుకుంటాయి. ఈరోజు ఇది ఒకటి కాదు, ప్రతిది ఎప్పుడైతే నీకు ప్రజలకు ఒక ఆదాయం తగ్గుతుందో ఆటో కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఆల్రెడీ ఆర్థికంగా దేశాలు రాష్ట్రాలు మన దేశం మొత్తం దెబ్బతినిపోయింది. కొద్దో గొప్ప మరి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పైన ఆధారపడి మనం కొంచెం ముందడుగు వేద్దామనంటే ఈ మహాత్ముడు తీసుకొని వచ్చి అన్ని హైడ్రా అని ఒక మీద నెత్తి మీద వేసిండు. మీరు హైడ్రా నెత్తి మీద వేస్తే వేయని, కాకపోతే నువ్వు చెరువుల కరెక్ట్ దాని వరకు ఉండాలి, నువ్వు చెరువు పరిరక్షణ వరకు ఉండాలి. కానీ అది కాకుండా ఈరోజు దాని మీద అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూస్తే అది ఎట్లా సాధ్యం? అది ఇదో రెవెన్యూలో ఎందుకు వస్తుంది? ఈరోజు ఏ రెవెన్యూ అయితే ఏ గత ప్రభుత్వంలో ఉన్న ఏ ఫైనాన్స్ సెక్రటరీ వల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నం అయిపోయిందో, ఏ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఈరోజు మా ఆదాయం చాలా ఎక్కువ ఉన్నదని చెప్పి రెవెన్యూ చూపించినటువంటి ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ ఉందో అసలు ఆ రామకృష్ణారావుని తీసుకొచ్చి ఈరోజు నువ్వు మళ్ళీ పెట్టుకున్నావు కదా. మరి దివాలా తీరుగా కాకుంటే ఏమంటుంది దీన్ని? ఈ దివాలా కాకుంటే ఏమవుతుంది దీన్ని? దివాలా ప్రభుత్వం కాకుంటే ఏ ప్రభుత్వం అంటారు? నీకు అప్పులు ఎవరు ఇస్తారు? పోయిన ఫైనాన్స్ సెక్రటరీ కదా మొత్తం ఈ రాష్ట్ర దివాలాను చేసింది, ఈ రాష్ట్ర ఖజానాను దివాలా తరపున నడిపించింది. అటువంటి ఫైనాన్స్ సెక్రటరీని తీసుకొచ్చి మళ్ళీ పట్టిండ్రు. ఆయన ముఖం చూసి ఎవరు అప్పిస్తారబ్బా నీకు? ఇక నీ ఒక్కడి మీద అంటాను, గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైపోయినావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు చేతులు ఎత్తేసినావు, డబ్బులు లేవంటున్నావు కదా, ఉద్యోగాలకి అని పైసలు లేవు, నన్ను కోసిన రూపాయి ఇల్లది అన్నావు కదా. నిన్ను కోసిన రూపాయి ఇల్లది కాదు, నీ అనుమూల అన్నతమ్ముల దగ్గర అందరి దగ్గర పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీల దగ్గర పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసిన అక్కడ డబ్బులు ఉన్నాయి. నీ దగ్గర నీ బినామీల దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు ఉన్నాయి. లేవా మీ దగ్గర డబ్బులు? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తలేరా మీరు? ఈరోజు జపాన్ పోయినాం, అక్కడ పైసలు ఇచ్చిందంట. దావోస్ పోయినాం, అక్కడ 1000 కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పట్టుకొచ్చినామని చెప్తావు. మరి అన్ని పైసలు పట్టుకొచ్చుకున్నావు ఇవి, మరి దివాలా తీసినాను ఎట్లా అంటావు నువ్వు? అన్ని పెట్టుబడులు వచ్చినప్పుడు దివాలా తీసినాను ఎట్లా అంటావు నువ్వు? ఈరోజు మమ్మల్ని ఏ పథకం అడగదు, ఏం అడగద్దని అంటావు. మరి నువ్వు దోసుక తింటున్నావు కదా, నువ్వు బెనిఫిట్ అయితలేవా? నువ్వు సంపాదన చేసుకుంటలేవా? ఆర్థికంగా నువ్వు బలపడతలేవా? నీవు, నీ కుటుంబం, నీ అన్న తమ్ముళ్ళు, నీ దగ్గర ఉన్న వేం నరేందర్ రెడ్డి దగ్గర లేవా డబ్బులు? సెటిల్మెంట్లు చేస్తలేడు ఆయన. గొర్రెల స్కామ్ లక్ష్మారెడ్డి ఏమైపోయినరు? ఆయన ఎందుకు లోపడేయలేదు మీరు? కాబట్టి ఈరోజు ఆ కాళేశ్వరం పైన ఒక కమిషన్ వేసి వదిలేసిండ్రు. ఆయన స్కామ్ ఒక హరిరామ్ను చూపించింది ఏసీబీలో. తక్కిన 5 ఏజెన్సీలు లేరా? దాదాపు 200 మంది అధికారులు ఉంటారు అందులో. అలా ముఖ్యమైన పాత్రదారులు ఎవరెవరో మీకు తెలియదా? నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఇస్తా. నీకు ఆర్థికంగా నువ్వు ఎట్లా స్ట్రాంగ్ కావాలనో, రాష్ట్ర ఖజానా ఎట్లా పెంచాలో నన్ను అడుగు, నేను సలహాలు ఇస్తాను రేవంత్ రెడ్డి గారు. మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర మీరు ఎంత సంపాదించి అది బయట పెట్టుండ్రి. నవీన్ మిట్టల్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి బయట పెట్టు నువ్వు. జేహెచ్ రంజన్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి బయట పెట్టు నువ్వు. అరవింద్ కుమార్ పాత ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఎన్ని పైసలు బయట పెట్టు నువ్వు. వాళ్ళందరిని వదిలేస్తావు, వాళ్ళందరినీ గుసపెట్టుకొని సెటిల్మెంట్ చేసుకుంటావు. వాళ్ళ ఎవరిపైన యాక్షన్ ఉండే, ఎవరి దగ్గర పైసలు రికవరీ చేసే ప్రయత్నాలు చేయరు మీరు. సోమేష్ కుమార్ అంటే బాజాబ్తా వదిలేసినావు. సోమేష్ కుమార్ భూములు ఏమైపోయినాయి? అవి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోదవి? ఎంత డబ్బు కొల్లగొట్టిండు? రికవరీ ఎందుకు చేయాలి? డిఓపిటీకి మీరు ఎందుకు కంప్లైంట్ ఇస్తలేదు అవినీతి అధికారుల పైన? ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన కంటెంప్ట్ కేసులు ఉన్నాయి?
కాబట్టి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. మీరు శుద్ధ పూసలు లెక్క నీతులు చెప్పినట్టు చెప్తున్నాను. కోసిన రూపాయి వెళ్ళదని. నిన్ను కోస్తే కానీ ఇంట పైన రైడ్లు చేస్తే ఈరోజు కోట్ల రూపాయలు వెళ్తాయి, వేల కోట్ల రూపాయలు వెళ్తాయి నీ దగ్గర, నీ అనుచరుల దగ్గర. ఎక్కడెక్కడ మీ వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ మీ స్కామ్లు అవుతున్నాయి అన్నీ తెలుసు. కాబట్టి ఈరోజు మీకు ఎక్కడ లాభం ఉందో, ఎక్కడ మీకు డబ్బులు వస్తాయో అక్కడ మాత్రం చేస్తుండ్రు. కానీ ఉద్యోగాలు అడిగేట వరకు, పథకాలు అడిగేట వరకు, పథకాలు ఎవడు అడిగింది నేను? నువ్వు ఇస్తా అన్నావు. ఎందుకంటే నువ్వు గత ప్రభుత్వం పోరాటమే చేయలేదు కాబట్టి. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పినాక పథకాలు ఇచ్చినంటే ఏ జనం నమ్ముతారు? ప్రభుత్వం మార్చాలని చెప్పి మార్చిండ్రు. ఈ ముఖ్యమంత్రి మాకు ఆగం చేసిందని మార్చిండ్రు. లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టినప్పుడు, వరంగల్ సెంట్రల్ జైల్లో కుదబెట్టినప్పుడు నువ్వు పథకాలు అమలు చేస్తాను ఏ విధంగా అనుకున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి అని బట్టి విక్రమార్క అండ్ కాంగ్రెస్ పార్టీ? ఇలా స్ట్రేట్గా అడుగుతున్నా, ఏ విధంగా అనుకుంటారు మీరు? ఒక జైలును కుదబెట్టిన పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం దిగజారిపోయిన తర్వాత ఇక ఎట్లా పథకాలు ఎట్లా సాధ్యమని జనం కూడా ఎట్లా నమ్ముతారు? అటువంటి చాతగాని హామీలు మీరు ఎందుకు ఇచ్చిండ్రు? మీకు బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు కావాలి, బ్రెయిన్ స్పైన్ లేని ఎమ్మెల్యేలు కావాలి, అడిగేటోళ్ళు వద్దు. కాబట్టి మాట వంటలను దూరం పెట్టి ఈరోజు ప్రభుత్వం దివాలు తీర్చే విధంగా ఈరోజు మీరు తయారు చేసిండ్రు. అరే బాజాప్తా ముఖ్యమంత్రి దొంగను చూసినాక ఈ దొంగముఖి తెలంగాణకు అవసరమా? ఆయన పరిపాలన అవసరమా తెలంగాణకు? మమ్మల్ని చూసే చెప్పులు కూడా ఎత్తుకపోతారేమో అనుకుని చెప్పుల దొంగను చూస్తుండ్రు అని అనుకున్నాక తెలంగాణ ముఖ్యమంత్రి అవసరమా? ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధి ఈ విధంగా మాట్లాడవచ్చా? ఇటువంటి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈరోజు మా తెల్లారు లేస్తే ఆత్మగౌరవం అని చాలా పెద్ద పెద్ద మాటలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ స్వయం పాలన, నీళ్లు నిధులు నియామకాలు మాకే అని చెప్పేసి మాట్లాడిన ప్రగల్భాలు పలికిన ఆ నాయకులు ఎక్కడికి పోయినరు? ఎవరి సంకనాకుతుండ్రు? ఎవరి సంకలతో వచ్చిండ్రు? కొంతమంది మేధావులు ఆ ప్రభుత్వంలో చెంచాగిరి చేసిండ్రు, కొంతమంది మేధావులు ఈ ప్రభుత్వంలో చెంచాగిరి చేస్తుండ్రు. కేవలం మేధావులకు కావాల్సింది పైసలు, పథకాలు, వాళ్ళ కుటుంబ పథకాలు, పదవులు తప్ప వేరే తెలంగాణ ధ్యాస లేదు, యాస లేదు, తెలంగాణ అవసరమే లేదు. కనబడుతుంది తెలంగాణ వెంట డాగ్స్. తెలంగాణ అనేది ఆర్థిక వ్యవస్థ కాదు, ఆత్మగౌరవం కూడా ఈరోజు కుక్కల పాలైంది. చాలా బాధతో చెప్తున్నా. ఆత్మగౌరవం అనేది తెలంగాణ లేనే లేదు, అది అబద్ధం. అది ఏ రోజు క్వార్టర్ బాటిల్కు 5 రూపాయలు 500 నోటుకు ఓటు అమ్ముకున్నామో అదే రోజు ఆత్మగౌరవం. అది తీసుకున్నవారు మొత్తం ఎవరికి ఆత్మగౌరవమే లేదు. నోటు సీసా తీసుకున్నోనికి ఎవ్వరిని కూడా ఆత్మగౌరవం లేనే లేదు. దాని గురించి మాట్లాడనే వద్దు. ఇలా ముఖ్యమంత్రి చెప్పిండు, దొంగలను చూసినానంట. కాబట్టి స్ట్రేట్గా చెప్తున్న ముఖ్యమంత్రి గారు, 10 సంవత్సరాలు కాదు, మీరు 10 రోజులు కాదు, 10 గంటలు కాదు, 10 నిమిషాలు కూడా మీరు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునే మీకు నైతిక హక్కు లేదు. మీరు కూర్చోవద్దు. మీరు వెంటనే దాన్ని రాజీనామా చెల్లిపోవాలి. మీతో చేత కాదు, మీతోని కాదు. మీరు దోచినంత, మీరు మిగిలింది దోచుకోవడానికి మీరు వచ్చిండ్రు, అది దోచుకుంటుండ్రు. కేసీఆర్ తోని పోటీ పడుతున్నారు. కేసీఆర్ అంత తిన్నాడు, నేను తింటే తప్ప అని చెప్పి మీరు తింటుండ్రు. అదే మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి నీ సంకల పెట్టుకున్నావు. అదే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో వ్యాపారం చేపిస్తున్నావు. జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక్క నిమిషం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చునే నైతిక హక్కు లేదు. మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. మీకు ఆత్మగౌరవం లేదు, ఆత్మాభిమానం లేదు, ఆత్మ న్యూన్యతలో మీరు ఉన్నారు. మీరు ఒక్క నిమిషం కూడా కుర్చీలో ఉండడానికి వీల్లేదని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.